నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే ఆర్టీసీ సంబంధించినటువంటి డ్రైవర్ ఏదైతే చనిపోయారో దాని తర్వాత కూడా ప్రభుత్వం అంత పెద్దగా స్పందించిపోయినప్పటికీ మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా ఏ స్థాయిలో కూడా మామూలుగా ఆ శవంతో రాజకీయాలు తప్ప మిగతా దాని తర్వాత ఏం చేయాలో ఆ ఇంటికి న్యాయం ఏ విధంగా చేయాలో అదేం చేయలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సమస్యలు అటు మూసీ గురించి కావచ్చు, అదేవిధంగా నిన్న మొన్న ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ అంశాలతో మనతో పాటు మాట్లాడడానికి సనత్ జయసూర్య ఎవరైతే ప్రస్తుతానికి తన పాటతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన చైతన్యవంతులను చేస్తూ ఉన్నాడు. పాటతోటి ఏ విధంగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలనే ఒక అంశంపై కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడదాం ఆయనతోటి. అన్న చెప్పండి, ఎట్లా ఫస్ట్ అయితే ఆయన చనిపోవడం జరిగింది, చనిపోయిన ఒక రోజుకి మరి విలీనం చేస్తామని మాట అయితే ఇచ్చారు, కానీ తర్వాత ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలో కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొన్నటి దాకా రాజకీయాలు చేసి ఆ శవంతో అటు నర్సంపేట డిపోకి తీసుకోవాలి, అక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలని ఈరోజు ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు దీన్ని? తాత్కాలిక వాగ్దానాలు గతంలోపట బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ చేసిండు, ఆర్టీసీని విలీనం చేస్తానని చెప్పి ఆదేశాలు జారీ చేసిర్రు అని చెప్పని కూడా మాట్లాడిర్రు. కానీ ఇంతవరకు ఆర్టీసీ అనేది సంపూర్ణంగా విలీనం కాలేదు ప్రభుత్వం లోపట. ఇట్లా అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల యొక్క కష్టం మనము అంటే జనరల్గా జనాలు ఒక్కసారి గమనిస్తే పాట లోపల మనం ఎట్లయినా పాడతాం కావచ్చు, అందులో వాళ్ళ బాధలు చెప్పినాం కావచ్చు, కానీ ఒక్కసారి మనం గమనిస్తే 24 గంటల లోపల దాదాపు పొద్దుగాల వాళ్ళు లేచి సదిగట్టుకొని పోయి వాళ్ళకి చలికాలమైన కిటికీ తెరిచి ఉండాలి. మనం చలికాలం అయితే మూసేస్తాం, చలికాలమైన కిటికీ తెరిచి ఉండాలి. చల్లత్తా ఉంటుంది, చెవుల జోరుతా ఉంటుంది, ఒక ఇరిటేషన్. అయినా కూడా రోడ్లు మంచుకుంటాయి మళ్ళీ బస్సు తీసుకొని పోతా అంటే. ఆ రకరకాలమైనటువంటి కష్టాలు ఉంటాయి. ఎండాకాలం వస్తే బాగానే పక్క పంటే ఉంటుంది, బగబగ మండుతూ ఉంటుంది. అది కాళ్ళని మంటలు పుట్టుకొని వస్తాయి, మొత్తం ఒళ్ళంతా నొప్పులు వస్తాయి. రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుకుంటా కూడా సరే ఏదైనా కష్టం చేయాల్సిందే, ఏ ఫీల్డ్ అయినా ఏ రంగమైనా సరే కష్టం చేయాల్సిందే. ఆ కష్టానికి తగ్గటువంటి ఫలితం ఉండాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అది పర్మనెంట్ జాబ్ కావాలి, మాకు టెన్షన్గా జీతాలు కావాలి, ప్రావిడెంట్ ఫండ్ రావాలి, పిఆర్సీలు ఇంక్రిమెంట్లు అనేటివి 4 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటటువంటి ఆ పిఆర్సీలు అనేటివి 2 పిఆర్సీలు పెండింగ్లోనే ఉన్నాయి. ఆ పిఆర్సీలు అనేటివి రావాలి. ఆ తర్వాత వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది ఉండాలని చెప్పి వాళ్ళు కొన్ని అంశాలు, కొన్ని డిమాండ్లు అక్కడ పెట్టి వాళ్ళు కోరుకుంటూ ఉంటే ఇంతవరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కేసీఆర్ కానీ ఇప్పుడు మరి 28 to 30 4 పాయింట్ల లోపల మేనిఫెస్టో లోపల, కాంగ్రెస్ మేనిఫెస్టో లోపల ఎన్నికల ముంగట ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తాము, దాన్ని ప్రభుత్వం లోపల విలీనం చేస్తామని చెప్పి మాట్లాడారు కదా. అప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించారు కదా. ప్రకటించినప్పుడు ఏమైంది మరి? వాటిని ఎందుకు నెరవేర్చలేదని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. అవి ఎందుకు ప్రకటించలేదని చెప్పి ఈరోజు ప్రశ్నించినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఒక తొందరపాటు నిర్ణయము. అక్కడ తొందరపాటు అనేది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో అట్లా ఎవరు కూడా తొందరపడద్దు. మనం పోరాడదాం, కొట్లాడదాం. ఇది ఉద్యమాల నేల, పోరాటాల గడ్డ. ఖచ్చితంగా ఇక్కడ కొట్లాడి మనం సాధించుకుందాం ఏదైనా సరే. కానీ కొట్లాడేందుకు కూడా అనేక మంది సామాజిక ఉద్యమకారులు అందరూ కూడా మనకు తోడుగా ఉన్నారు. కాబట్టి మీలాంటి జర్నలిస్టులు ఇట్లా కనబడినటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపెట్టినటువంటి సమస్యలన్నింటిని కూడా చూపెట్టడానికి మీలాంటి వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. కాబట్టి అట్లా మనం సమస్యలను ముంగడి తీసుకొని వద్దాం, వాటి పరిష్కారాల గురించి ఆలోచించుకుందాం. కానీ ఎవ్వరు కూడా మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి పోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి మరి మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ఎందుకు నువ్వు చేయలే? ఎందుకు నీకు గుర్తురాలే? ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యల గురించి నీకు ఎందుకు గుర్తురాలే? నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకు ఇట్లా చేయాలని చెప్పి అడుగుతాం. మీరు ఆర్టీసీల పైన కూడా నిన్న ఒక పాట పాడారు, లైన్లో వాళ్ళ గురించి. ఇది కాంగ్రెసు పాలన రన్నో, నిన్ను కాలబెట్టినాది రన్న. ఇది పాపిష్టి పాలన రన్నో, నిన్ను పాడే నెక్కించింది రన్న. 4 చక్రాల బస్సు టైర్ల కింద, 4 చక్రాల బస్సు టైర్ల కింద నిమ్మకాయ తీరు నీ బతుకు నలిగేనా. నువ్వు కాలిపోకు మాయన్నో మా ఆర్టీసీ డ్రైవర్ అన్న, నువ్వు రాలిపోకే మాయన్నో మా ఆర్టీసీ కండక్టర్ అన్న. అంటే ఇక్కడ బస్సు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, అక్కడ ఉండేటటువంటి, అక్కడ పనిచేసేటటువంటి మెకానిక్లు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఎండనక వాననక సలనక వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకుంటూ ఉంటా అంటే, బతుకుతా అంటే ఈరోజు వాళ్ళు అడిగేది ఏంది? ఒక మినిమం భద్రత వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆ భద్రత కదా వాళ్ళకి ఇవ్వాల్సింది. అది ఇంకా జాప్యాలు చేసుకుంటా, ఇంకా ఈరోజు వరకు కూడా దాన్ని సస్టైన్ చేసుకుంటా వాళ్ళని నిర్లక్ష్యం చేయడం అనేది ప్రభుత్వం యొక్క ఒక నిర్లక్ష్యపు ధోరణికి, విధానానికి అదొక తార్కాణం లెక్క మనం చెప్పచ్చు అన్న.
తేజస్వి సూర్య అంశంపై ధర్మపురి అరవింద్ మాట్లాడుకుంటూ కూడా అసలు ఆయన అట్లా అనలేదు, మీరే కావాలని ఇష్టం వచ్చినట్టు చేశారని ఏదో తీసి పడేసినట్టు మాట్లాడినటువంటి అంశం కూడా కనిపిస్తాం. తెలంగాణోడు అయితే గట్లెవడు మాట్లాడన్న, తెలంగాణోడు కాదు కాబట్టి అట్లా మాట్లాడి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు కాదు. బీజేపీ నాయకత్వం ఎప్పుడు కూడా ఏనాడు కూడా బండి సంజయ్ ఆ రోజు అమిత్ షా చెప్పులు మోసి తెలంగాణ ఇజ్జతంతా తీసుకపోయి పెంట మీద పెట్టిండు. ఈరోజు ధర్మపురి అరవింద్ బంగ్లాదేశ్ పాకిస్తానా నువ్వు చెప్పు మరి. తేజస్వి సూర్య తేజ చేసినటువంటి వ్యాఖ్యల లోపల ధర్మపురి అరవింద్ను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడదీశారు కదా, మరి ఇక్కడ తెలంగాణ పాకిస్తానా లేకపోతే ఓల్ ఇండియా నువ్వు పాకిస్తాన్ తోటి పోల్చినవా? ఏం చేసినావు నువ్వు? దేని గురించి మాట్లాడిండు మరి? బంగ్లాదేశ్ ఏది, పాకిస్తాన్ ఏది, ఇండియాలో చెప్పు మరి. లేదు దీన్ని విడగొట్టినట్టు ఎంతమంది త్యాగాల నెత్తుటి పునాదుల మీద ఈరోజు తెలంగాణ ఏర్పడే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఎంతమంది అమరవీరుల త్యాగాలు ఇందులోపట ఉన్నాయి. కాబట్టి అది అర్థం చేసుకోకుండా, అది అర్థం కాదు వాళ్ళకి అవసరం కూడా లేదు. మీరు చూడ ఆర్టీసీ కార్మికుల గురించి వాళ్ళు మాట్లాడే చెవంతో రాజకీయం చేయడానికి హైలైట్ కావడానికి వచ్చిండు బండి సంజయ్ అక్కడికి తప్పించి. మరి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు నువ్వు ఎడబోయినావు? నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు విద్యుత్ డిపార్ట్మెంట్ను కూడా కంప్లీట్గా ఎన్పీడీసీలు, ఎస్పీడీసీఎలు, సిపిడిసిఎల్, ఆర్పిడిసిఎల్ కంప్లీట్గా 4 తీసుకొని పోయి ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది కదా. నువ్వు ఎంపీవి కదా, యువర్ రిప్రజెంటేటివ్ టు తెలంగాణ కదా, మరి నువ్వు ఎందుకు మాట్లాడవు ఈరోజు? డెఫినెట్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఎవరైతే ఆ రోజు పార్లమెంట్లో కూర్చున్నారో, తేజస్వి సూర్య ఆ రోజు అక్కడ మాట్లాడుతూ అంటే పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు తెలంగాణను అవమానిస్తూ అంటే, తెలంగాణ త్యాగాలను, అమరుల త్యాగాలని ఇక్కడ వేలాది మంది ప్రాణాలని తృణప్రాయంగా పరకలెక్క భావించి వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోతే వాళ్ళ యొక్క త్యాగాన్ని, అమరత్వాన్ని కంప్లీట్గా అవమానిస్తా అంటే ఎవరి సంకనాకుతారని చెప్పి మాట్లాడింది. ఇది కదా ధర్మపురి అరవింద్, నువ్వు తెలంగాణ అయితే తేజస్వి సూర్య గల్లా బట్టి ఎట్లాంటి అవరమా తెలంగాణ అని చెప్పి నన్ను నా ఇంట్లోనే తిన్నారు తెలంగాణ గురించి నువ్వు నాకు చెప్తానని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగితే మాట్లాడిండు కదా. మరి మీ నాయన సత్యదాకా ఎందుకు ఒకటే ఉన్న పార్టీలో ఉండి సచ్చిండు? మరి నువ్వెందుకు ఈనాడు ఇవాళ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నావు? ఈయన మాత్రమే కాదు, సైలెంట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక భీష్మ పాత్ర పోషించారు. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ బాణాల మీద వండుకోబెట్టుడే. తెలంగాణ సమాజం అనేది రేపటి రోజున మిమ్మల్ని మీ శరీరం లోపల అణువు కూడా బాణాలతోటి కుచ్చకపోతే, మిమ్మల్ని బాణాల మీద పండుకోపెట్టకపోతే డెఫినెట్గా రేపటి రాజకీయం ఎట్లుంటుంది అనేది మీరు చూడరు. తెలంగాణ సమాజం అనేది చైతన్యవంతం అవుతుంది. గతంలో కూడా గద్దర్ గారిని వాళ్ళు అవమానించిన నిండు పార్లమెంట్లో వాళ్ళు అవమానించినప్పుడు కూడా అందరు సపోర్ట్ పెట్టినటువంటి పరిస్థితి. ఎవరు కూడా గద్దర్ గారి గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ తిరిగి మాట్లాడలేదు. ఒక నక్సలైట్గా అని కాంగ్రెస్ పార్టీలో ఎట్లా కౌగిలించుకుంటారని అదే నిండు సభలో ఆ రోజు అవమానించారు, ఈ రోజు అవమానించారు. ఎక్కడ చూసినా కూడా తెలంగాణకు అవమానం జరుగుతుంది అనుకోవచ్చా వాళ్ళ పార్టీలో? వాళ్ళు రాజకీయాల కోసము వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు చరిత్ర తెలుసుకోరు, వాళ్ళు గతంలో ఏం జరిగిందో తెలుసుకోరు, వాళ్ళకి అసలు ఎట్లాంటి అవగాహన ఉండదు. అవగాహన రాహిత్యంతో మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సింది కులం, మతం, రాజకీయం మాత్రం తప్పించి ప్రజల రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు వాళ్ళకి కావాల్సింది. ఎందుకంటే ఒకసారి మనం అదే బ్యాక్ సైడ్ పోయి చూస్తే అమిత్ షానే కాదు మరి ఆయన సంబంధించినటువంటి కాటేజీలనే ఉండే గద్దర్ పోయి. అప్పుడేం చేసినావు నువ్వు? అప్పుడు ఎందుకు కలిసినావు గద్దర్ను? మన ఎల్కే అద్వానీ గద్దర్ను అలుముకోలేదా? ఆయన మీటింగ్లో కింద కూర్చుండబెట్టుకోలేదా? అప్పుడేం చేసిరు మీరు? అప్పుడు వాళ్ళని ఎందుకు ప్రశ్నించలే? నరేంద్ర మోడీ గద్దర్ చచ్చిపోతే నరేంద్ర మోడీ సంతాప ప్రకటన పత్రం పంపించిండు కదా వెన్నెలక్కకు. మరి అప్పుడు మీ నరేంద్ర మోడీ మీదకి ఎగరలేదు ఎందుకో? మరి అదే గద్దర్ను బండి సంజయ్ కలిసి అన్నా ఎట్లుండమే అని చెప్పి పోయి అలుముకున్నాడు కదా, అప్పుడు నీకు గుర్తు రాలేదా? ఎందుకు పోయి అలుముకున్నావు? మరి ఇవన్నీ కూడా వాళ్ళే తప్పులు చేసి, వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, వాళ్ళే ఈ రకంగా మొండి వైఖరి ఇక్కడ తెలంగాణకు చూపెట్టుకుంటా ఒక బానిసల లెక్క, గుజరాత్ చెప్పులు మోసేటోళ్ళ లెక్క, గుజరాతీల చెప్పులు మోసేటోళ్ళ లెక్క, మార్వాడీల చెప్పులు మోసేటోళ్ళ లెక్క ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల గోస తీరింది అనుకోవచ్చా? మరి ఒక్కడి చనిపోతే మరి అందరి గోస తీరింది అనుకోవచ్చా? ప్రభుత్వం ఇచ్చిన హామీ మీద నిలబడతాననే నమ్మకం ఉందా? ఒకవేళ అట్లా మీరు అనుకుంటే ఒక జీవో ఇష్యూ కావాలి, ప్రభుత్వం ఒక అధికారికంగా ఒక ప్రకటన చేయాలి, చర్చలు సఫలం. ఎవలే ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను కూడా, నాయకులను కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఈరోజు యూనియన్ లీడర్లు అందరూ కూడా మీరు ఒక ప్రాణాలు 34 మంది ప్రాణాలు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వం లోపల కోల్పోతే, ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ తర్వాత ఖమ్మం లోపట, అదేవిధంగా కామారెడ్డి లోపట ఆత్మహత్య ప్రయత్నాలు జరిగినాయి కదా. మరి వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం, మీ బాధ్యత అనేది మీ మీద ఉంది కదా. మీరు అందరూ వచ్చిరన్న, మనందరం చూసినాం డిఆర్డీఓ అపోలో హాస్పిటల్ కాడ రాత్రి 4 గంటల వరకు ఎవరున్నారాడా? ఆ రోజు ఉన్నది కంప్లీట్గా సోషల్ మీడియా జర్నలిస్టులు,
పృథ్వీరాజ్ అన్న సంగారెడ్డి పృథ్వీరాజ్ అన్న బక్క జెడసన్ అన్న కూడా వచ్చిండు తర్వాత వెళ్ళిపోయిండు. పొన్నం వచ్చిండు చూసిండు వెళ్ళిపోయిండు. ఏ నాయకుడు ఉన్నాడు ఆ రోజు మనంతా కదా ఉన్నది అక్కడ, మనమే ఉన్నాం కదా. కార్మికుల కోసము ఆ రోజు సంఘీభావం ప్రకటించడానికి వచ్చినటువంటి జర్నలిస్టులు, అదేవిధంగా నాయకుడైనటువంటి పృథ్వీరాజ్ అన్న తప్పించి ఆ రోజు హాస్పిటల్ దగ్గర శంకర్ గౌడ్ కోసం ఎవరు ఉన్నారు అక్కడ అని చెప్పి మాట్లాడితే ఒక్కసారి విజువల్స్ చూసినా మనకు అర్థమైపోతుంది. 4 గంటలకు ఎన్నో పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులలో చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు కార్మిక సంఘాల నేతలను కూడా మేము అడిగేది ఏంటంటే, మీరు అడిగేదో ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుర్రి. మీరు సమ్మె చేయదలుచుకుంటే గట్టిగా చేయరు. ఖచ్చితంగా ఒక జీవో ఇష్యూ అయ్యేదాకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేయాలి. అట్లా చేయాలి. కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక ప్రకటన గతంలో కేసీఆర్ ప్రకటించలేదా, 2-3 సార్లు చర్చలు జరిగినప్పుడు ఆ చర్చలలో పాల్గొనలేదా, ఆ చర్చలు సఫలం అని చెప్పి అప్పుడు కూడా అన్నారు కదా. అప్పుడు గట్లే మాట్లాడి ప్రభుత్వం అరే మోసం చేయడం వాళ్ళ యొక్క అలవాటు అన్న, వాళ్ళ బిహేవియర్ అది. ఎన్ని విషయాలలో మోసం చేయాలి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు జరుగుతుందా, రైతు బంధు 15,000 వస్తుందా, పింఛన్ 4,000 వస్తుందా, ఇందిరా మీన్లు అయినాయా, అన్నిటి కూడా శుష్క వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా. ఈరోజు విద్య విషయం లోపల ఇక్కడ ఇది మనం ఈ ప్రాంగణంలో ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం లోపల ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం లోపల ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి కాసిం సార్ ఏమన్నాడు, ఆయన రేవంత్ రెడ్డి ఆయన ఇంకొక అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి పేరు విద్య అని చెప్పి మాట్లాడిండు. మరి విద్యకు ఎంత శాతం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బడ్జెట్ కేటాయించారు అని చెప్పనంటే, గత కేసీఆర్ ప్రభుత్వం 7% బడ్జెట్ కేటాయిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి అనేటోడు 8% కేటాయించిండు. 8% వాళ్ళ జీతాలకు మెయింటెనెన్స్కు సరిపోదన్న. ఒక్కసారి కిందికి లెక్కేస్తే మొత్తము ఇక్కడ ఉన్నటువంటి 4,000 స్కూల్లో ఇప్పుడు ఉన్నాయని చెప్పి అధికారికంగా చెప్తున్నారు కదా. మరి వాటన్నిటి కూడా డివైడ్ చేస్తే వాళ్ళ ఎవరైతే ఆ టీచర్లు ఉన్నారో అధ్యాపకుల యొక్క జీతాలకు ఆ స్కూల్ మెయింటెనెన్స్లకు తప్పించి దేనికి కూడా పనికిరావు. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం మీద మీరు? చివరిగా చెప్పదలుచుకున్నది ఒకటే అన్న, తెలంగాణ లోపట నిరంతరం మల్ల గోసపడుతుంది. తెలంగాణ ఎప్పటికీ దగా చేయబడుతుంది, ఎప్పటికీ మోసం చేయబడుతుంది. కాబట్టి ప్రజలు ఎప్పటికి కూడా ఇది మనకు సుప్రీంకోర్టు ఏమో ఒక విషయం లోపల మాట్లాడుకుంటా, తెలంగాణ నేల అనేది నిత్య చైతన్యవంతమైనటువంటి నేల. కాబట్టి నిత్య చైతన్యవంతాన్ని మనం రక్షించుకోవాలి. మనం ప్రజల తరపున ఆత్మహత్యలతోటి ఆత్మత్యాగాలు సాలిగా ఆత్మహత్యల తెలంగాణ అయిపోయింది. ఈరోజు హక్కుల సాధన తెలంగాణ కావాలి, హక్కుల తెలంగాణ కావాలి, ఆత్మగౌరవాల తెలంగాణ కావాలి. ఖచ్చితంగా మనం ఏవైతే మనం కలలుగనమో అమరు వీరులు ఏదైతే ఆశించి వాళ్ళ ఆత్మార్పణ చేసుకున్నారో వాళ్ళ యొక్క త్యాగాల్ని గుర్తించి వాళ్ళ యొక్క ఆశయాల్ని నెరవేర్చి ఈ సామాజిక తెలంగాణ లక్ష్యాలను మనం ప్రయోజనాలని పొందడానికి మనకు రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి హక్కును వినియోగించుకుంటూ పోరాటం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తాను. ఇది సనత్ జయసూర్య గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు కాదో ఆ హామీలు నెరవేరుతాయా లేదా అనేది కూడా ఒకసారి కార్మికులు చూసుకోవాలి. కార్మికులు ఆ జీవో ఎందుకు ఇప్పటివరకు రాలేదు, ఫస్ట్ మొదట జీవో రావాలి కదా. జీవో కోసం ఎందుకు మాట్లాడేది, నోటి మాటల కోసమే, నోటి మాటలతోటి ఎట్లా ఒప్పుకున్నారు, ఎట్లా చర్చలు సఫలమవుతున్నాయని చెప్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం మళ్ళీ మోసం చేయబోతా ఉంది, మళ్ళీ ఈ కార్మికులు మళ్ళీ ప్రాణం కోల్పోవాలని కూడా ఆయన అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇస్తూ అసలు తెలంగాణలో అయితే ఇట్లా మాట్లాడమని కూడా సనత్ జయసూర్య గారు కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తేజస్వి జయసూర్య విషయంలో ఎవరైతే తేజస్వి సూర్య విషయంలో ఆయన మాట్లాడుతూ జయసూర్య ఏమన్నారంటే, గతంలో తెలంగాణ అవమానించారు, ఇప్పుడు అవమానించారు, ఈ బీజేపీ నాయకులు ఎవరు కూడా తెలంగాణ వాళ్ళు కాదంటూ కూడా ఆయన విరుచుపడడం జరిగింది. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో నిజంగా ఆర్టీసీ కోసం మరి జీవో వస్తుందా, జీవో వచ్చిన తర్వాత వారి యొక్క సమస్యలు తీరుతాయా లేదని కూడా వేచి చూద్దాం. చూస్తూనే దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.